హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ప్రస్తుతం వినాయక చవితి పండుగ నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనం నిమజ్జనం రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొంచెం తెలుసుకుందాం. ఎందుకంటే మనకు తెలిసి తెలియక చిన్న చిన్న మిస్టేక్స్ చేయటం వల్ల కొన్ని సందర్భాల్లో మనం ఊహించని కొన్ని జరుగుతుంటవి. వాటిని అవాయిడ్ చేయాలంటే మనం కొంత కాషియస్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ముందుగా జనరల్గా నిమజ్జనం అనేది అసలు ఎప్పుడు చేస్తాము? ఒకసారి బొమ్మను పెట్టిన తర్వాత ఒకటో రోజు కానీ, మూడో రోజు కానీ, 5, 7, 9 ఇలాంటి రోజుల్లో మాత్రమే నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మిగతా రోజులు, రెండో రోజు, నాలుగో రోజు, ఆరో రోజు కూడా కొంత తీస్తుంటారు సిచ్యువేషన్ బట్టి, వాళ్ళకున్న అవకాశాలను బట్టి. ముందుగా మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఈ యొక్క వినాయకుడి బొమ్మ పెట్టేటప్పుడే మనం పోలీస్ పర్మిషన్ తీసుకుంటాము. ఈ యొక్క పర్మిషన్ తీసుకున్న సమయంలో మనం ఒక డేటు, ఎక్కడ నిమజ్జనం చేస్తాము, ఈ రెండు కూడా మనం ఆల్రెడీ పోలీస్ వారికి తెలియపరుచుంటాము. దానికి తగ్గట్టుగానే మనం కూడా తప్పనిసరిగా ఆ డేటు, ప్లేస్ని కంపల్సరిగా మనము ఫాలో అవ్వాలి. ఎందుకంటే పెద్ద పెద్ద మెట్రో సిటీస్లో ఏ రోజు అంటే ఆ రోజు తీస్తే పోలీసులు ఆ పర్మిషన్ కూడా ఇవ్వరు అనమాట. కంపల్సరిగా ఎక్కువ రోజులు, మ్యాక్సిమం 9వ రోజు మాత్రమే హైదరాబాద్ సిటీ లాంటి వాటిలో ఇస్తారు. మన దగ్గర ఏంటంటే చిన్న చిన్న సిటీస్ కాబట్టి కొంత ఈ నేను చెప్పిన డేస్ లో మనం బొమ్మను తీయడానికి ఆస్కారం ఉంటుంది. ఇన్ కేస్ ఏమైనా మన డేట్ చేంజ్ అయినట్లయితే ముందుగానే పోలీస్ వారికి తెలియజేసినట్లయితే మన కన్వీనియంట్ డేట్ చెప్తే దాని తగ్గట్టుగా కూడా నెక్స్ట్ మనకి అక్కడ ఏర్పాట్లు అరేంజ్ చేయడం జరుగుతుంది. సో మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. ముందుగా మనం నిమజ్జనానికి ఈ రోజు ప్రిపేర్ అయినప్పుడు ముందుగా దానికి ఒక వెహికల్ కావాలి నిమజ్జనానికి వెళ్ళడానికి. సో వెహికల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వెహికల్ కి బ్రేక్స్ సరిగా ఉండేటట్టుగా కొంత, అంటే మనం వెళ్ళి ప్రతిదీ మనం చెక్ చేయలేము. కాకపోతే ఏంటంటే మనం కూడా ముందు ఆ వెహికల్ మాట్లాడుకున్నప్పుడు మనం బ్రేక్స్ ఎలా ఉన్నాయి అనేది మనం కూడా ఒకసారి ఆ డ్రైవర్ని ఎక్కించి ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి బండి కూడా మనం చూడాలి, చెక్ చేయాలన్నమాట. ఏముందిలే డబ్బులు ఇచ్చేసాం కదా, ట్రాక్టర్ వచ్చేసింది, లారీ వచ్చేసింది అనుకోవడానికి లేదు. బాబు బ్రేక్స్ ఎలా ఉన్నాయి, బండి సెల్ఫ్ కండిషన్ బాగుందా లేదా. ఈ రెండు ఎందుకు చెప్తున్నానంటే మేము కొంచెం డ్యూటీస్ లో చూసాం. బందోబస్తులో ఉన్నప్పుడు వెహికల్ సడన్ గా బ్రేక్ డౌన్ అయిపోతుంది. అలాంటి సమయాల్లో మనం అంత పెద్ద వెహికల్ ని తీసి పక్కన పెట్టడం కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అనమాట. దానివల్ల వాళ్ళ ప్రోగ్రాము డిస్టర్బ్ అవుతుంది, మిగతా వాళ్ళ ప్రోగ్రామ్ డిస్టర్బ్ అవుతుంది, ట్రాఫిక్ ప్రాబ్లం వచ్చి దానివల్ల చాలా ఇన్కన్వీనియన్స్ గా ఉంటుంది అనమాట. కాబట్టి ఒక బండికి సెల్ఫ్ సిస్టమ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి, హెడ్ లైట్స్ అవి కరెక్ట్గా ఉన్నాయా లేవో చూసుకోవాలి, బ్రేక్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవో చూసుకోవాలి. ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. అలానే ముఖ్యంగా నిమజ్జనం మొత్తం మీద డ్రైవర్ అనేవాడు చాలా ఇంపార్టెంట్ అనమాట. అతను తాకుండా చూసుకోవాలి. అట్లాగనే ఒక డ్రైవర్తో పాటు ఆ వెహికల్ని తోలగలిగి ఆల్టర్నేటివ్గా రెండో డ్రైవర్ కూడా మనకు అందుబాటులో ఉండటం అనేది మంచిది అనమాట. ఎందుకంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఒక డ్రైవర్ మీదనే డిపెండ్ అయినప్పుడు ఆల్టర్నేటివ్గా సెకండ్ పర్సన్ తోలలేనప్పుడు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అనమాట. ఆ ఒక అతని వల్లనే ప్రోగ్రామ్ మొత్తం కూడా కొంచెం డిలే అయిపోతుంది. కాబట్టి మనం వెహికల్ డ్రైవర్ అనే అతను చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో డ్రైవరు అనే అతను తాగకుండా ఉండటం అనేది ఎన్షూర్ చేసుకోవాలి. దీన్ని కమిటీ వాళ్ళు గమనించుకోవాలన్నమాట. సో మనం వెహికల్ అరేంజ్ చేసుకున్నాము, మంచి డ్రైవర్ వచ్చాడు. ఇంకా మనం నిమజ్జన కార్యక్రమానికి సోమవారిని మన యొక్క డయాస్ మీద నుంచి, పందిరిలో నుంచి మనం వెహికల్ మీదకి తీసుకొని వచ్చాము. దీనికంటే ముందు ఒక చిన్న పని చేయాలి కమిటీ వాళ్ళు. అంటే నేను గమనించింది, నేను కూడా ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు కొంత మనం వాళ్ళకి సజెస్ట్ చేసింది కూడా, కమిటీ వాళ్ళకి మన మీటింగ్ పెట్టి వాళ్ళందరికి కూడా ఆర్గనైజర్స్ చెప్పినప్పుడు, ఎక్కడి నుంచి అయితే మన కాలనీలో నుంచి మనం బయలుదేరతామో, ఒక మెయిన్ రోడ్డుకి వస్తామో అందరం కలిసి, ఈ ఎన్ రూట్ లో మనకి ఎక్కడైనా మన బండి మీద మన విగ్రహాన్ని పెట్టుకుని వెళ్తున్న క్రమంలో ఎక్కడైనా కానీ వైర్లు కానీ, ముఖ్యంగా కరెంటు వైర్లు, మనకి ఇంటర్నెట్ కేబుల్స్ పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు, కాకపోతే మెయిన్ కరెంటు వైర్తోనే మనకి ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి కమిటీ వాళ్ళు ఒకరిద్దరు ముందుగానే వెళ్ళి కొంచెం చెక్ చేసుకొని రావడం అనేది ముఖ్యం. ఎందుకంటే నిన్నటి వరకు బాగానే ఉండుండొచ్చు, ఆ రాత్రి క్లైమేట్ వల్ల కావచ్చు, ఇంకో రకంగా కొంత వైర్లు ఎక్కడో చోట ఏదన్నా కాస్త ఊడి ఉండటం, అట్లా కొంత లూజ్గా ఉండటం వల్ల కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కొంచెం పెద్ద పెద్ద బొమ్మలు 8 ఫీట్స్ అట్లా పెట్టిన బొమ్మలు ఎవరైనా ఉన్నట్లయితే ఆ బొమ్మతో పాటుగా కూడా ఆ రోజు మనం ఒక బొంగు కర్రని ఒకటి ఏర్పాటు చేసుకొని, దానికి ఒక అడ్డంగా కూడా ఒక కర్ర పెట్టుకొని, ఎక్కడైనా వైర్లు కానీ కొమ్మలు కానీ వచ్చినట్లయితే మ్యాక్సిమం వాటిని పైకి ఎత్తడానికి రెడీగా ఒక బొమ్మతో పాటు వెనకాల ఒక టీం దాన్ని ఆ కర్ర పెట్టుకొని రెడీగా ఉండాలి. వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి జాగ్రత్తగా వాటిని కరెంటుని లిఫ్ట్ చేయడానికి. వాటికి
కరెంట్ ఎప్పుడూ అడ్డం ఉండదు, వాళ్ళకున్న హైట్ని వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఈ పండగ సందర్భంగా కరెంటు డిపార్ట్మెంట్కి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. పోలీసు వారు కూడా ఎండ్ రూట్లో ఎక్కడైనా ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా, మనకి ఇచ్చిన లిస్ట్ ప్రకారం మన పోలీస్ స్టేషన్లో కానీ ఎంటైర్ ఆ జిల్లాలో ఆ రూట్లో వెళ్ళే బొమ్మలు ఎంత హైట్ ఉంటాయి యావరేజ్గా, ఆ హైట్ని ఆ కరెంట్ లైన్ మెయింటైన్ అవుతుందా లేదా. ఇన్ కేసు ఒక్కోసారి పెద్ద పెద్ద బొమ్మలు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుంటూరులో 90 ఫీట్ బొమ్మ కూడా పెట్టున్నారు. ఇలాంటి పెద్దవి పెట్టినప్పుడు దానికి తగ్గ ప్రికాషన్ తీసుకుంటారు అనమాట. ఆ వెళ్ళే బొమ్మ వెళ్ళే ఎండ్ రూట్ లో మాక్సిమం అక్కడే నిమజ్జనం చేస్తారు సాధ్యమైనంత వరకు. ఇప్పుడు ఖైరతాబాద్ లాగా ఆ బొమ్మని ఒక ప్లేస్ నుంచి ఖైరతాబాద్ నుంచి మన ట్యాంక్ మన ఆ, ఎక్కడైతే ఇమర్షన్ చేస్తాం అక్కడ తీసుకొచ్చే క్రమంలో ఆ ఎండ్ రూట్ లో కేబుల్స్ ఏమి లేకుండా చూస్తారు. ఇన్ కేస్ కరెంట్ ఉంటే కరెంట్ వైర్లు కూడా తీసేసి బొమ్మ వెళ్ళే కొంది వెనక నుంచి మళ్ళా కూడా ఆ కరెంటుని మళ్ళా సప్లైని రెడీ చేస్తూ అలాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం వారు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీసు, రెవెన్యూ అందరూ కూడా దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటారు. సో మనం వెళ్ళి చూసుకొని వచ్చాము, బండి మీద మనం స్టార్ట్ చేసేసుకొని బయలుదేరబోతుంటాం. అందరూ కూడా ఎక్కువ పిల్లలు, ఫ్యామిలీ, లేడీస్ అందరూ కూడా గ్యాదర్ అవుతారు. సాధ్యమైనంత వరకు మనం అక్కడ ఒక జాతర లాగా, ఎందుకంటే నిమజ్జనం అనేది మనందరూ కూడా ఒక పండగ లాగా, ఇన్ని రోజులు నిన్ను పూజించుకున్నామయ్యా, నిన్ను జాగ్రత్తగా సాగనంపడానికి నిమజ్జనాన్ని తీసుకెళ్తామనేసి. ఈ వెళ్ళే క్రమంలో మనం ఈ తప్పెట్లు ఇవన్నీ కూడా ఉంటుంటవి. కొంచెం ఆ టైర్లకి కొంచెం దూరంగా ఉండాలి. ఒక ఎక్స్క్లూజివ్గా ఒక టీముని పెట్టుకొని ఆర్గనైజర్స్ ఆ ఏదైతే వెహికల్కి యొక్క టైర్స్ ఉంటాయో ముందు టైర్లకి దగ్గర అటోకలు ఇటోకలు వెనక పక్క అట్లాగా అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే సడన్ గా పిల్లలు అటో ఇటు తెలిసి తెలియక టైర్ కింద పడిపోవటము, ఆ ఎగిరే క్రమంలో కానీ ఒక్కోసారి అది డ్రైవర్ అన్ని గమనించుకోవాలంటే కష్టమైపోతుంది. కాబట్టి ఎవరైతే బండి చుట్టూ ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఎవరు కూడా అలాంటి ప్రమాదానికి గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. అట్ ది సేమ్ టైము మనం ఎక్కువ నైట్ టైంలోనే, మనం ఈవినింగ్ టైంలో మనం లడ్డు పాట వేలం వేసిన తర్వాత మనంతా పండగ చేసుకొని అప్పుడు మనం స్టార్ట్ అవుతాం. సో కంపల్సరీ నైట్ లైటింగ్ కావాలి కాబట్టి మనం జనరేటర్ ఏర్పాటు చేసుకుంటాం నెక్స్ట్ వెహికల్లో. ఈ జనరేటర్ తోటి కొన్ని సందర్భాల్లో చాలా ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే జనరేటర్ పర్సన్ ఉన్నాడో ఆ జనరేటర్ పర్సన్ జాగ్రత్తగా కాషియస్ గా ఉంటూ ఆ వైర్లు ఎక్కడ కూడా జాయింట్స్ లేకుండా ఆ వెహికల్ కి మళ్ళా ఏదైనా ఐరన్ కి తగిలితే షార్ట్ సర్క్యూట్ అయ్యి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. ఉన్న కేబుల్స్ కూడా కొంచెం మంచిగా సాధ్యమైనంత వరకు ఎక్కడ తక్కువ జాయింట్ ఉండే విధంగానే మనం వైర్లను ఏర్పాటు చేసుకొని ఎక్స్క్లూజివ్ గా వాటిని జాగ్రత్తగా బండి వెనక బండి ఫాలో అవుతూ రావాలన్నమాట. ఈ జనరేటర్ ఉన్న బండిలో పిల్లలను కానీ మహిళలను కానీ దయచేసి ఎక్కించొద్దు. ఎందుకంటే కరెంటు పట్ల వాళ్ళకి సరైన అవగాహన ఉండదు. మగవాళ్ళ కంటే కొంచెం ఎప్పుడు కూడా ఇంట్లో ఏదైనా సమస్య ఉన్నా వాళ్ళు కొంచెం దాని మీద అవగాహన ఉంటుంది కాబట్టి పర్లేదు. కానీ దయచేసి లేడీస్ని పిల్లల్ని మాత్రం జనరేటర్ ఉన్న వెహికల్లో దయచేసి ఎక్కయొద్దు. అలాగనే మన కాలనీ నుంచి కొంత దూరం మనం ఎక్కడైతే కాసేపు స్వామివారిని ఊరేగించుకుంటూ వెళ్తామో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా మనం అక్కడే ఆపేసుకొని వాళ్ళని రిట్రీట్ వెనక్కి పంపించేసేసి నిమజ్జనానికి ఎంత తక్కువ అవకాశం ఉంటే అంతమంది, అంటే ఒక మన బొమ్మని మ్యాక్సిమం తీసి కింద పెట్టడానికి ఎంతమంది అవసరము సాధ్యమైనంత వరకు తక్కువ మంది వెళ్తే ఏంటంటే అక్కడ ఎక్కడైతే పోలీసు వారు గవర్నమెంట్ ఏర్పాటు చేసిన నిమజ్జన కార్యక్రమం దగ్గర కొంత ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు పిల్లల్ని, లేడీస్ని నిమజ్జన ప్రాంతానికి తీసుకువెళ్ళకపోవడం అనేది మంచిది. లేదు అక్కడ ఏర్పాట్లు బాగున్నాయి పర్లేదు అంతవరకు మనం కొంతమంది ఇంట్రెస్ట్ చూపించి వస్తామంటే వాళ్ళని జాగ్రత్తగా బండిలో కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళాలి. ఈ వెళ్ళే క్రమంలో ఈ నిమజ్జనం బాగా లేట్ అవుతా ఉంటది. కొన్ని సందర్భాల్లో ఈ పిల్లలు ఎక్కువ ట్రాక్టర్ల మీద అట్లా కూర్చొని ఉంటారు సైడ్. ఒక్కోసారి తెలియకుండానే నిద్ర వచ్చేసేసి కొంత ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటది. మేము కూడా డ్యూటీలో చూస్తూ ఉంటాము. పిల్లలు బండి మీద కూర్చొని అట్లా నిద్రపోతా ఉంటారు. ఎందుకంటే లేట్ అయిపోతా ఉంటది నిమజ్జన కార్యక్రమం. మనం 5 గంటలు స్టార్ట్ చేద్దామంటే ఆడ 6 అయిపోతుంది, మన బజారు దాటే లోపు 9 అయిపోతుంది. మనమేమో పోలీస్ చెప్పిన టైంకి మనం వెళ్ళము. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు పిల్లల్ని తీసుకెళ్ళొద్దు. తీసుకెళ్ళినా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ ఒకరిద్దరు తాగి కొంత న్యూసెన్స్ చేస్తారు. సో పండగ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. ఈ విషయాన్ని అది పోలీసు వారు చెప్తే మళ్ళా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. శృతి మించితే కానీ పోలీసు కొంచెం హ్యాండిల్ చేయదు. కాబట్టి ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని జాగ్రత్తగా కంట్రోల్ చేయాలి. ఒక్కోసారి ఏమవుతుందంటే మన బొమ్మకి అవతల వాళ్ళ బొమ్మకి మీ వాళ్ళు తాగేది అన్నారనేసి ఇట్లాంటి క్లాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళ పట్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత బంధువులు, స్నేహితులు అందరం రెడీ అయి వచ్చిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఒకసారి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. దీంతో పాటు ముఖ్యంగా మనం
నిమజ్జనానికి బయలుదేరిన తర్వాత ఆనవాయితీగా దేవుడి కార్యక్రమం అని చెప్పేసి బాంబులు కాల్చడానికి ట్రై చేస్తారు. జనరల్గా పర్మిషన్లు వద్దని చెప్తారు, కానీ మనం దేవుడి కార్యక్రమం అని చెప్పి కాల్చడానికి ట్రై చేస్తారు. సరే, ఏదన్నా ఒకటి ఆరా కాల్చినా కానీ దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే కాల్చే వాళ్ళకి, ఇక్కడ నిమజ్జనంలో పాల్గొన్న వాళ్ళ భక్తులకి వీళ్ళకి కోఆర్డినేషన్ ఉండదు. వాళ్ళ పాటికి వాళ్ళు కాలుస్తూ ఉంటారు చెప్పి పెట్టకుండా. అవి ఒక్కోసారి స్లిప్ అయిపోయి మిస్టేక్ వల్ల కొంచెం అటు ఇటు జనాల మీదకి వెళ్ళటం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమందికి కళ్ళు పోయిన సందర్భాలు ఉన్నాయి. కొంతమందికి ఎక్కడో చోట బాడీ మీద పడి చాలా చర్మము కోసుకుపోవటము, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా గతంలో జరిగి ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగి ఉన్న వాళ్ళకి ఆ అవాయస వాయులు అటువంటివి అసలుకి ఇవ్వద్దు దయచేసి. అట్లానే ఈ మధ్య కాలంలో రోడ్ల మీద 1000 వాలాస్ పెట్టేస్తా ఉన్నారు. ఒక 1000 వాలా మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికి కాలడానికి చాలా టైం పడుతుంది. అది రోడ్ల మీద పెట్టినప్పుడు మనం వెళ్ళేటప్పుడు మనం చేయాల్సింది రోడ్ల మీదనే కాబట్టి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. అట్ ది సేమ్ టైము మనం కాలుస్తాం కాబట్టి మనం కొంత అప్రమత్తంగా ఉంటాం, చూస్తూ ఉంటాం. ఎందుకంటే డబ్బులు మనది, కాల్చేది మనం, దాన్ని ఎంజాయ్ చేసేది మనం. కానీ ఎండ్ రూట్లో వెళ్తున్న ఆటో వాళ్ళు కావచ్చు, బైకులు కావచ్చు, నడుచుకుని వెళ్తున్న పబ్లిక్ కావచ్చు, వీళ్ళు ఇది గమనించకపోవచ్చు. అలాంటప్పుడు ఒక్కోసారి వాళ్ళకి తగిలితే పాపం జీవితాంతం వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ బాంబులు కాల్చే క్రమంలో సాధ్యమైనంత వరకు కాల్చకపోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. దానికి సూటబుల్ పర్సన్ దాన్ని హ్యాండిల్ చేస్తేనే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విషయంలో పర్టికులర్గా చాలా జాగ్రత్తగా ఉండండి. గతంలో కొన్ని సంఘటనలు జరుగున్నవి. తాగేసి ఎట్లా పడితే అట్లా కాల్ చేయటం వల్ల అనవసరంగా మన పండగ వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. అటువంటివి జరగకుండా జాగ్రత్త చూసుకోండి. ముఖ్యంగా పల్లెటూరులో కనుక ఇలాంటివి చేసినప్పుడు ఒక్కోసారి అవాయస సరిగా పైకి వెళ్లకుండా అది వెళ్ళి ఏ గడ్డి వాము మీదనో, ఏ పూరింటి మీదనో పడ్డప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. సో ప్రాపర్టీ లాస్ వరకు అంటే సరే, తర్వాత ఏదో ఒకటి మనం వాళ్ళకి అడ్జస్ట్ చేయొచ్చు. ఏదన్నా పొరపాటున ఇంటి మీద పడి ఇంట్లో ఏదన్నా హ్యూమన్ లాస్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి దయచేసి వీటి పట్ల కమిటీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదన్నా తేడా పడ్డప్పుడు దానికి కమిటీ వాళ్ళే ఆన్సర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఒకటి గుర్తుంచుకోవాలి మనం. నిమజ్జన ప్రాంతానికి వెళ్ళే రూట్ కంపల్సరీగా 100కి 100% పోలీసు వారు చెప్పిన ఏదైతే రూట్ మీకు కేటాయించారో ఆ రూట్లో వెళ్ళడానికి ట్రై చేయండి. ఆ రూట్లో పోలీసు వాళ్ళు ఉంటారు, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉంటారు, లా అండ్ ఆర్డర్ పోలీసు ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు. టైం టు టైం అందరూ మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఎక్కడ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. వారు చెప్పిన సూచనలు పాటించినట్లయితే సేఫ్గా మనము నిమజ్జన ప్రాంతానికి మనం రీచ్ అవుతాం. అక్కడికి రీచ్ అయిన తర్వాత మన యొక్క బొమ్మ హైట్ను బట్టి కొన్ని డివైడ్ చేస్తారు. కంపల్సరీ క్రేన్తోనే ఎత్తి నిమజ్జనం చేయగలిగిన బొమ్మల్ని ఒక పక్కగా కేటాయిస్తారు. ఒక 10 మంది కలిసి బొమ్మని ట్రక్కులో నుంచి తీసి కిందకి తీసుకెళ్లి మనం నీటిలో నిమజ్జనం చేసే వాటిని ఒక పక్క కేటాయిస్తూ ఉంటారు. సో అక్కడికి రీచ్ అవ్వగానే బండిలో నుంచి మన వాళ్ళందరూ దిగిపోతుంటారు. ముఖ్యంగా గమనించాల్సింది నైట్ టైం కాబట్టి అక్కడ గవర్నమెంట్ లైట్స్ కానీ, మైక్ సిస్టమ్ కానీ, అక్కడ హాస్పిటల్స్ టెంపరీగా మెడికల్ క్యాంప్ కానీ ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తారు. అట్లానే పెద్ద పెద్ద నిమజ్జన పాయింట్లో అయితే HDRF వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ దగ్గర పడవలు ఉంటాయి, లైఫ్ జాకెట్స్ ఉంటాయి, ట్యూబ్స్ ఉంటాయి, మంచి స్విమ్మర్స్ ఉంటారు. వాళ్ళు చాలా ట్రైన్డ్ వాళ్ళు. సో వాళ్ళు అలర్ట్గా ఉంటారు. కానీ మనము వాళ్ళకి పని పెట్టే విధంగా ఉండకూడదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మైక్లో ఏమైతే అనౌన్స్ చేస్తుంటారో వాళ్ళు చెప్పిన దాన్ని మనం తూచా తప్పకుండా మనం ఫాలో అవ్వాలి. పొరపాటున మనం పిల్లల్ని కనుక తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు కొంచెం తప్పిపోకుండా, ఎందుకంటే మనం ఎట్లాగైతే ఒక 20-30 మంది వెళ్తామో అన్ని బొమ్మలతో కూడా అట్లనే వస్తూ ఉంటారు పబ్లిక్. కాబట్టి పిల్లలు తప్పిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే ఉన్నారో కొంచెం వాళ్ళని అక్కడే గట్టు దగ్గరే ఎక్కడైతే పోలీసు వారు కేటాయించారో అక్కడే ఆగాలి. అక్కడి నుంచి దిగ్గొద్దని పోలీసు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. అక్కడ VROs ఉంటారు, MROs ఉంటారు, SICS ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడ ఉంటారు. వాళ్ళు చెప్పిన దాన్ని మనం జాగ్రత్తగా పాటించి ఎంతమంది అవసరమో కిందకి అంత మాత్రమే దిగేసేసి బొమ్మని నిమజ్జనం చేయాలి. ఈ బొమ్మని నిమజ్జనం చేసే క్రమంలో గతంలో కొన్ని జరిగినాయి. యాక్చువల్గా అక్కడ మున్సిపల్ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కానీ క్రేన్లు ఏర్పాటు చేసి బొమ్మని నీటిలో పడేస్తారు. ఆ క్రేన్ మీద కూడా ఎక్కే వాళ్ళు ఉన్నారు బొమ్మతో పాటు. ఒక్కోసారి అది పొరపాటున మిస్టేక్లో వాళ్ళు కూడా దాంట్లో పడిపోవటం వల్ల కొంచెం ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చెప్పిందని పాటించండి. ప్రస్తుతము అన్ని నదులు బాగా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. అట్లానే కాలువలు కూడా నిండుగా ప్రవహిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి హ్యూమన్ లాస్కి అవకాశం ఇవ్వద్దు. దయచేసి అక్కడికి వెళ్ళి
4 నీళ్లు ఏదో తల మీద చల్లుకొని ప్రశాంతంగా ఇంటికి వచ్చి స్నానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లేని పక్షంలో మనం గనక పొరపాటున దిగితే ఆ నీటి ఒరవడికి మనం తోసేస్తుంది. మనం మంచి ఈతగాళ్ళమే, మన ఈత ఎంతవరకు, మనం రోజు ఏం ప్రాక్టీస్ చేయం కదా, కాబట్టి మనకి లిమిటెడ్ గానే మన యొక్క స్కిల్ ఉంటుంది. మహా అంటే ఒక 100 మీటర్లు మనం కొట్టే సామర్థ్యం ఉంటుంది. మనం ఏమి రోజు ప్రాక్టీస్ చేయము, నదిని ఈ చివరి నుంచి ఆ చివరికి ఇది అంత శక్తి కూడా ఉండదు. మనల్ని మనం బయటికి రావడమే ఆ టైంలో ఈత కొట్టుకొని బయటికి రావడమే కష్టంగా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మనం ఒకరిని కాపాడటం అనేది అది జరిగే పనే కాదు. ఇలాంటి సందర్భాల్లో ఆ మునిగిపోతున్న వ్యక్తి అతనే కాబట్టి మనకి ఒకరికి తెలియకుండా ఒకళ్ళు అతను కాపాడదామనే ఉద్దేశంతో ఒకరి తర్వాత ఒకరు దిగటం, చేయటం ఇవన్నీ చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కోసారి ఇద్దరు, ముగ్గురు, నలుగురు కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది నదిలోకి. కాబట్టి ప్రస్తుతం నదులు బాగా ప్రవహిస్తూ ఉన్నాయి, కాలువలు కూడా నిండుగా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా రిస్క్ తీసుకోవద్దు. ఎక్కడైతే చెప్పినారో అక్కడ మాత్రమే నిమజ్జనం చేయండి. దయచేసి ఎవరు కూడా ఈ సూచనలు తప్పనిసరిగా పాటించండి. ఎందుకంటే ఇంత కష్టపడి మనం ఎంతో ఆనందంగా పండుగ జరుపుకున్నప్పుడు ఎంతో ఆనందంగా నిమజ్జన కార్యక్రమం చేసుకొని ఎంతో ఆనందంగా ఇంటికి రావాలి. సో రిట్రీట్లో మళ్ళీ ఇంకొక చిన్న నిమజ్జనం పూర్తయిన తర్వాత జాగ్రత్తగా మళ్ళీ తిరిగి మీ యొక్క ఇంటికి వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్రమంలో డ్రైవర్ని అనవసరంగా తొందర పెట్టి స్పీడ్గా పోనించమని చెప్పేసి అతన్ని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా మినిమం స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ మీ యొక్క ఇంటికి చేరుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరందరూ కూడా ఈ యొక్క నేను చెప్పిన సూచనలన్నీ కూడా పాటిస్తారని, నేను చెప్తేనే ఇవన్నీ ఆగిపోతాయని కాదు, ఈ పాటిస్తే మనము మంచిగా పండుగ చేసుకుంటాము, అందరికీ మంచి జరుగుతుంది, జాగ్రత్తగా మన యొక్క గమ్యస్థానానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుందని. కాబట్టి ఈ యొక్క వీడియో రూపంలో మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను.